సాయి పల్లవేనా అనుకున్నాను. ఒక్కసారి గెస్ట్ ని చూపించే ముందు వితౌట్ హిస్ ఫేస్ మీకు ఒక్కసారి తన వాయిస్ వినిపిస్తాను, వినండి. బాడుకో బల్సిందారా బుక్కలు ఇరగొడతా నగరాలా ఏంటిరా నా కోసం వచ్చినవా ఈయనే ఉంటావా? చాలా ఇబ్బంది పెట్టినా కదా, సారీ. నువ్వు నా వన్ పీస్ నా మొగుడివి అని చెప్పు. ఏంటా బడుద్దాయ్, అమ్మాయిలు కావాలా? నడిరాత్రి అమ్మాయిలతో పాటు వెంట పడతావా? ఇది ఇచ్చి కొడతాను. ఏమనుకున్నావు? అమ్మాయిలు కనిపిస్తే చాలు ఆడవాళ్ళు కనిపించేస్తారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు అని బాబులే నేర్పుతారా ఏంటి? మావంతో మాకుంటాయి. చిన్నాడా కోపం కూడా చాలా ముద్దుకుంది. చూడు ఎంత హైట్ అయిపోయామో, ముక్కు కూడా ఎర్రపడింది. కలర్ఫుల్ షర్ట్ వేసుకుంటే హత్తిరిపోయేవాడివి. నేను హట్టు బొంగ ముద్దు పెట్టుకున్నాను అని చెప్తుంది. పర్ఫెక్ట్, అలాగే ఉంది తెలుసా. అండ్ నేను అనౌన్స్మెంట్ అండ్ టెలికాలింగ్కి కూడా చెప్పాను. రైల్వే అనౌన్స్మెంట్, టెలికాలింగ్. ప్రయాణికులకు విజ్ఞప్తి, ట్రైన్ నెంబర్ 104332 గద్వాల్ నుంచి కాచిగూడకు వెళ్ళవలసిన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్కు 4న రానుంది. धन्यवादमुलु. आपके द्वारा डायल किया गया नंबर अभिव्यक्त क्षेत्र में है. थोड़ी समय बाद फिर कॉल करें. మీ ద్వారా డయల్ చేయబడ్డ నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. కాసేపటి తర్వాత మళ్ళీ ప్రయత్నించండి. నమస్తే వ్యూయర్స్. ఈ మధ్య ఒక చిన్న వీడియో చూశాను. సాయి పల్లవేనా అనుకున్నాను. ఒక్కసారి గెస్ట్ ని చూపించే ముందు వితౌట్ హిస్ ఫేస్ మీకు ఒక్కసారి తన వాయిస్ వినిపిస్తాను, వినండి. మీరు ఒక్కసారి ఏదైనా డైలాగ్ చెప్పండి సాయి పల్లవి గారిది, అంటే బిఫోర్ షోయింగ్ యువర్ ఫేస్. ఓకే. నీకు హార్ట్ లేదబ్బా, గయ్య గయ్య అంటావు, యాటిట్యూడ్ ఇస్తావు, వద్దబ్బా వదిలేసి. నువ్వు ఫెయిల్ అయితే నాకేందబ్బా? హైదరాబాద్కి వచ్చి నన్ను కలవకుండా పోతావా? నీకు హార్ట్ లేదబ్బా. ఇన్నాళ్ళు నేను నీకోసం వెయిట్ చేస్తున్నా కదా, అది అర్థం కాలేదా రేవంత్? నైస్. సో వీడియో చూసి తన్ని నేను అడగడం జరిగింది ఇంటర్వ్యూ ఇవ్వమని. సో ఫైనల్లీ హీ ఈస్ హియర్. ఒక్కసారి నాకు ఆడియన్స్కి ఇందాక చెప్పినట్టు మీ పేరు ఒక్కసారి చెప్పండి. హాయ్ ఆల్, నా పేరు ఆద్య హనుమంత్. ఆద్య హనుమంత్. నేను హైదరాబాద్, కర్ణాటక, పాల్మూరు డిస్టిక్ ఏరియా. బట్ ఇప్పుడు మేము రాయచూరంగి డిస్టిక్లో సెటిల్డ్ అయి ఉన్నాం. నా స్టడీస్ మొత్తం ప్రైమరీ స్టడీస్ అండ్ హైయర్ స్టడీస్ అక్కడే జరిగాయి. అండ్ ఇప్పుడు ప్రస్తుతం నేను పీజీ బెంగళూరులో చేస్తున్నాను. ఆల్సో డబ్బింగ్, డాన్సింగ్ కెరియర్ని కూడా రన్ చేస్తున్నాను. ఆద్య, నేను ఫస్ట్ మీరు వచ్చి చెప్పిన వెంటనే నా పేరు ఆద్య అని, కొంచెం అది ఫెమినైన్ పేరు కదా, ఆద్య ఏంటి అని అడిగాను. ఏంటి వై ఆద్య? చిన్నప్పటి నుంచి ఆద్య అనే పెట్టారా, లేకపోతే మధ్యలో మీరేమైనా మార్చుకున్నారా? లేదు, అది అప్పటి నుంచే. ఎందుకంటే ఒక పేరుని బట్టి వాళ్ళు పెరిగే సిచ్యువేషన్ అండ్ పొజిషన్ కూడా క్యాలిక్యులేట్ అవుతుంది అంటారు కదా. సో అలాగే లాస్ట్ టైం మీరు ఫెమన్ నేమ్ అన్నారు కదా, దట్స్ నాట్ అన్ ఫెమన్ నేమ్. మనం చూసుకుంటే దసరా మూవీలో నాని గారి పేరు ధరణి. ఆల్సో పేపర్ బాయ్ మూవీలో హీరోయిన్ పేరు కూడా ధరణి. అలాగే జులై మూవీలో చూసుకుంటే హీరోయిన్ పేరు మధు. ఇంకొన్ని మూవీస్ లో చూసుకుంటే హీరో పేరు కూడా మధు ఉంటుంది. ఇంకా నార్మల్ గా శ్రీ అనే పేరు కూడా ఉంటుంది. ఇట్స్ ఇన్ సాంస్క్రిట్ వాయిస్ ఓరల్ నేమ్స్ అవి. అంటే మోస్ట్ ఆఫ్ కొంతమందికి మాత్రమే అవి సిమిలర్ గా థింక్ అవుతాయి. అలాగే నాకు కూడా మేబీ వాళ్ళు తెలిసి పెట్టారో తెలియక పెట్టారో తెలీదు, కానీ ఆద్య అంటే ఫస్ట్ ప్రియారిటీ అని అర్థం. విజన్ ఆఫ్ ఫస్ట్ ప్రియారిటీ. అందుకనే సో అది ఇప్పటికీ ఇక్కడికి రన్ అవుతుంది. అది నా మీద కూడా చాలా ఎఫెక్ట్ అయింది. ఆల్సో నేను స్కూలింగ్ లో కూడా బాగా బెస్ట్ స్టూడెంట్, ఆల్సో టాప్. దెన్ ఎఫెక్ట్ అంటే ఫస్ట్ ఎఫెక్ట్. నేను ఏ పార్టిసిపేట్ చేసినా దాంట్లో ఫస్ట్ రావడమే. అంటే అందరికి కాన్ఫిడెంట్, నువ్వు వస్తావులే, మేము ఎందుకు పార్టిసిపేట్ చేయడం అని నా ఫ్రెండ్స్ అంటుంటారు. సో వాళ్ళకి నాకన్నా అంటే నా మీద నాకన్నా నా మీద వాళ్ళకి ఎక్కువ కాన్ఫిడెంట్ ఉంటుంది. కాన్ఫిడెన్స్ ఎక్కువ. ఓకే, దట్స్ నైస్.
ఇప్పుడు అంటే కాంపిటీషన్ లో విన్ అవుతాను అంటే ఏ కైండ్ ఆఫ్ కాంపిటీషన్స్ అవి? ఆల్సో అన్ని నాలెడ్జికల్ కానీ డాన్సింగ్, మ్యూజిక్ అండ్ నార్మల్ గేమ్స్. నేను అంటే మీరు బై ప్రొఫెషన్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అనుకున్నాను ఆ వీడియో చూసిన తర్వాత. బట్ మీరు ఇందాక చెప్పారు కదా యు ఆర్ పర్సూయింగ్ యువర్ పీజీ యా. అండ్ డబ్బింగ్ ఎప్పుడు అంటే డబ్బింగ్ నేను చైల్డ్హుడ్ నుంచి స్టార్ట్ చేశాను. అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు నాకు డబ్బింగ్ అని తెలీదు. ఒక అనోన్ పర్సన్ నా వాయిస్ విని వాయిస్ టెస్ట్ చేయించి వాళ్ళే ట్రైనింగ్ ఇప్పించలేరు. బాగుంటుంది, ఒక సర్టెన్ ఏజ్ వరకైనా బాగుంటుంది, వర్కౌట్ అవుతుంది అనుకున్నారు. సో నేను దాని గురించి నేను క్లాసెస్ తీసుకున్న తర్వాత ఇంకా కొంత స్టడీస్ 9th 10th టైంలో ఆపేశాను. అప్పుడు కూడా కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తూ ఇంకా ఆ తర్వాత నా మెడికల్ ఫీల్డ్కి వచ్చేలోపు టోటలీ ఇంకా వద్దనుకున్నాను. అప్పుడు కూడా కొన్ని ఇంకా చేస్తే బాగుండు కదా అని ఇంకా చేశాను. బట్ ఎవరికి తెలియనివ్వలేదు దాన్ని. ఇంకా ఇంట్లో కూడా అంతే స్ట్రిక్ట్, నువ్వు చేయి కానీ బయటికి రావడం ఎందుకు అని అంటుంటారు. ఎందుకంటే నువ్వు చేస్తుంది మెడికల్ ఫీల్డ్ కదా, ఇంకా జనాలు ఒక్కొక్కటి కాకపోయినా 4 మాట్లాడుతూ ఉంటారు. సో ఆ నలుగురు ఏమనుకుంటారో అనే భయంలో నన్ను కూడా కప్పెట్టేశారు. ఎంతమందికి చెప్పారు ఇప్పటిదాకా? నేను చాలా మందికి చెప్పాను. ఆల్ రౌండ్ ఆఫ్ 25 or 26 ఈవెంట్స్ ఉంటారు. ఆల్సో ప్రాజెక్ట్స్ కానీ ఎన్ని ప్రాజెక్ట్స్? 100+ ఉంటాయి. ఇంకా ఎక్కువనే ఉండొచ్చేమో. కన్నడ ప్రాజెక్ట్స్ కి చెప్పాను, అడ్వర్టైజ్మెంట్, అనౌన్స్మెంట్స్, తమిళ్ ప్రాజెక్ట్, వెబ్ సిరీస్, సీరియల్స్, షార్ట్ ఫిల్మ్స్. ఇన్ని ప్రాజెక్ట్స్ చేసిన వరకు అసలు ఇప్పటిదాకా ఎందుకు బయటికి రాలేదు మీరు అసలు? అంటే నాకు సెలబ్రిటీ ఫేమ్ అవసరం లేదు, నాకు వద్దు కూడా. ఎవరైనా పిలిచారా పోనీ ఇంటర్వ్యూస్ కి ఇంతకు ముందు? అంటే ఈ మధ్య కాలం కాకుండా ఇంతకు ముందు? అప్పుడు చాలా వచ్చాయి, బట్ వద్దు అనుకున్నా. నేను సిటీలో ఉంటా, ఫ్రెండ్స్ ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు, చూసిన వాళ్ళు ఉంటారు, బస్ లో ట్రావెల్ చేస్తూ ఉంటా. వాళ్ళు వాయిస్ నార్మల్ గా నేను జనరల్ గా మాట్లాడితేనే వాళ్ళు ఇలా తీసుకొని ఇలా విచిత్రంగా చూస్తూ ఉంటారు. సో అలాంటిది నేను రిసీవ్ చేసుకోలేను కొన్నిసార్లు. సో దాని నుంచి మనకు వచ్చింది ఏముంది. ఇంకా కొన్నిసార్లు చెప్తూ ఉంటారు. రీసెంట్ గా నేను సేద్యం అనే ఫిలిం కి చెప్పాను. సేద్యం నెక్స్ట్ మంత్ 9th రిలీజ్ ఉంది ఫిలిం. సో ఆ ఫిలిం లో కూడా చెప్పాను. చెప్తే నేను వాళ్ళకి చెప్పేసాను నా పేరేం వేయకండి అని. ఎందుకంటే పుట్టింగ్ ఎఫర్ట్స్ పెడుతున్నారు, నేను పెట్టిన నచ్చుతుంది మీ వాయిస్, దెన్ ఎందుకు ఇవన్నీ కన్సిడర్ చేయడానికి యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్. 100+ ఫిలిమ్స్ తర్వాత కూడా మీరు ఇంకా భయపడుతున్నారంటే? భయపడ్డం అనేం కాదు, నాకు ఈ పబ్లిక్ ఎలా తెలుసా, మంచి మాట్లాడితే రాళ్ళతో కొడతారు. లైక్ నాకు చిన్మయి మ్యామ్ అంటే చాలా ఇష్టం, సింగర్ చిన్మయి, ఈజ్ అన్ హస్బెండ్ రాహుల్ సార్. నేను వాళ్ళ ప్రాజెక్ట్ అందాల రాక్షసి అనే ప్రాజెక్ట్ కూడా చెప్పాను కన్నడలో. నా ఫేవరెట్ మూవీ అది. మీరు అందులో లావణ్య త్రిపాఠికి కన్నడలో చెప్పాను. అది రీసెంట్ అంటే ఒక 6 years బ్యాక్ కన్నడలో రిలీజ్ చేశారు. అది నా చాలా ఫేవరెట్ మూవీ. అప్పటి నుంచి నేను రాహుల్ కి పెద్ద ఫ్యాన్. తనకు మెసేజ్లు పెడుతూనే ఉంటా, ఐ లవ్ యూ రాహుల్, ఐ లవ్ యూ గౌతమ్ 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 అని. వీక్లీ నేను 3-4 సార్లు పెడుతుంటా తన స్టేటస్ లో. కొన్నిసార్లు ఇంకా ఏకంగా తను మెసేజ్లు చేసి కాల్ చేసి రిలేషన్ కూడా వచ్చింది. మేబీ ఇంటర్వ్యూ తను చూస్తే మీరు తనకి రీచ్ చేస్తే డెఫినెట్ గా నేను తనకి కలిసి. కలవలేదు ఇప్పుడు దాకా? కలవలేదు. మీరు కలుస్తారు తొందరలోనే ఖచ్చితంగా. థ్యాంక్ యూ. కానీ నేను అందాల రాక్షసి మూవీ నుంచి రాహుల్ కి నేను చాలా పెద్ద ఫ్యాన్. అదే గౌతమ్. అదో టోన్ లో చెప్తుంది, పిలుస్తుంది కదా సినిమాలో కూడా లావణ్య త్రిపాఠి. ఎందుకు గౌతమ్ సూర్య చచ్చిపోయాడని, నువ్వు చచ్చిపోలేదని ఎందుకు చెప్పావు అని చెప్తుంది. అంటే ఒక సినిమాలో, గౌతమ్ ఎప్పుడే వచ్చావా, అమ్మ కూడా ఇంట్లో లేదు, కూర్చో, కాఫీ తాగుతావా, టీ తాగుతావా, చూడు అమ్మ ఇంట్లో లేదు, నువ్వేమైనా చేసావో నేను గట్టిగా అరుస్తా, గట్టిగా అంటే అందరికి వినిపించేలా అరుస్తా అని చెప్తుంది. లైక్ ఆ మాడ్యులేషన్ డిఫరెంట్ కూడా అందాల రాక్షసి. అవును, నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న, ఈ చదువులో అవి నా వల్ల కావడం లేదు, ఎవరు అర్థం చేసుకోరే, నా బాధలు నాకున్నాయి, ఎందుకే పెళ్ళి, నువ్వు చేసుకోలేదా పెళ్ళి. ఇంకో దాంట్లో ఇంకోటి ఉంటుంది, ఇంట్లో అమ్మ నన్ను అనుమానించింది, ఇంట్లో ఉన్న దేవుడి పటాల పైన అన్నిటిపైన ఒట్టేయించుకుంది, బామ్మ కూడా నన్ను విచిత్రంగా చూస్తుంది, నన్ను వదిలిపెట్టు మహాప్రభు. మా బామ్మ చెప్పే ఆ భాగవతం వినలేకే చచ్చిపోతున్నాను అని చెప్తుంది. ఇట్లా డబ్బింగ్స్ కి వెళ్ళినప్పుడు యు ఆర్ స్టిల్ అ స్టూడెంట్. యా, బట్ డు దే పే యు గుడ్? అంటే మంచి పే చేస్తారా? నార్మల్ గానే పే ఉండేది, ఎందుకంటే మాకు నువ్వు చెప్పకపోతే ఫిమేల్ ఆర్టిస్టులు ఉన్నారు అనుకునే ఒక ధీమాలో చూసేవాళ్ళు.
ఇంకా అంటే నా వరకు వస్తే చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతుందని వాళ్ళొకటి థింక్ ఉండేది. బట్ నేను ఆ బడ్జెట్ వైజ్ నేను ఎప్పుడు చూసుకోలేదు, అదొక నా ఇంట్రెస్ట్. నేను చెప్పాలి, మేబీ నేను చెప్పడం వల్ల ఇంకో ఫేస్ లో వినపడుతుంది అని అదొకటి థింక్ అంతే. కానీ మంత్లీ ఎన్ని రోజులు ఉంటుంది డబ్బింగ్? మంత్లీ 1 ఉండొచ్చు, 2 ప్రాజెక్ట్స్ ఉండొచ్చు, 3 ప్రాజెక్ట్స్ ఉండొచ్చు. నేను ఎక్కువగా తీసుకోను, ఎందుకంటే నా పీజీ కాలేజ్లో నాకు హాలిడేస్ ఇవ్వరు. సో చాలా స్ట్రిక్టెడ్ అండ్ సెపరేటెడ్. ఎక్కడ చేస్తున్నారు? నేను బెంగళూరు విశ్వేశ్వరయ్య అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అండ్ రీసెర్చ్ సెంటర్లో చేస్తున్నాను. సో ఇప్పుడు హైదరాబాద్ లో ఉండట్లేదు? నేను హైదరాబాద్ లో. సో ఇప్పుడు ఇలా రావడం జస్ట్ రావడం వేరే ప్రాజెక్ట్, డబ్బింగ్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఓకే ఓకే. ఇప్పుడు కూడా నైస్. ఆల్సో ఇంకా సండే కదా, నేను మొన్నే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నా, కొన్ని అన్ఫిట్ రీజన్స్ వల్ల మళ్ళీ క్యాన్సిల్ చేసుకొని ఈ రోజు రావడం జరిగింది. కానీ ఇప్పుడు మీరు ఫెమినైన్ వాయిస్ లో చెప్తున్నారు, మెయిల్ కి మీరు డబ్బింగ్ చెప్పాలంటే చెప్పగలరా? డెఫినెట్లీ నేను చెప్పలేను, ఎందుకంటే నేను నార్మల్ గా మాట్లాడితేనే ఫెమినిక్ గా వస్తుంది అంటారు, గట్టిగా అరిసి మాట్లాడితే ఇంకా ప్యూర్ గా వచ్చేస్తుంది, ఇంకా ప్యూర్ ఫెమినైన్ అయిపోతుంది. మీరు ఇంటెన్షనల్ గా ట్రై చేసిన వాయిస్ మాడ్యులేషన్ మార్చుకొని మెయిల్ గా చెప్పాలి అనుకున్నా రాదా? లేదు, జరగలేదు. చాలా సార్లు ట్రై చేసిన. ఈ పబ్లిక్ టాక్ ఏంటంటే ఇలా మాట్లాడితే వాళ్ళు డిఫరెంట్ యాంగిల్ లో చూస్తారు, నాకు కూడా అది నచ్చదు. సో అందుకని నేను కూడా ట్రై చేసా, అది వర్కౌట్ అవ్వలేదు. మేబీ అది నాకు ప్లస్ మైనస్ చెప్పుకోలేను, కానీ నాకు అనిపించి అది ప్లస్ గానే ఉండిపోయింది. ప్లస్ ఆబ్వియస్ గా, అంటే ఐ అగ్రీ యువర్ సిచ్యువేషన్ కంప్లీట్లీ. డైలీ రోజువారీ కొంచెం కొత్త పరిచయం కానీ ఎవరైనా ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు కొంచెం అలా చూస్తారు, డెఫినెట్ గా చూస్తారు. కొంతమంది మిస్కమ్యూనికేట్ కూడా చేశారు ఆ వాయిస్ ఉండడం వలన. సో చాలా సార్లు ఫేస్ చేశాను అవి. నేను నార్మల్ చిన్నప్పటి నుంచే ఫేస్ చేస్తున్నా. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు నేను స్విగ్గీ కానీ జొమాటో కానీ ఇక డెలివరీ బాయ్స్కి కానీ కాల్ చేస్తే డైరెక్ట్గా మేడం అనేస్తారు. సో నాకు అది పెద్దగా అనిపించదు. ఇంకా నిన్న కూడా జరిగింది ఇలా, బస్ డ్రైవర్ మేడం అన్నారు. నేను బస్ ఎక్కడానికి వెళ్తే లేదండి మేడం కాల్ చేశారు. లేదండి మా వాళ్ళే నన్ను డ్రాప్ చేయడానికి వచ్చారు అని చెప్పేసా. ఇంకేం చెప్పలేను నేను వాళ్ళకి. సో అలా జరుగుతుంది, రోజు ఫేస్ చేస్తూనే ఉంటా. అది నాకు కొత్తగా అనిపించదు, అది పాతదైపోయింది. బట్ దాన్ని కూడా మీరు ప్లస్ గా మలుచుకున్నారు కదా, దాని నుండి ఒక కెరియర్ బిల్డ్ చేసుకున్నారు కదా, దట్స్ ద గ్రేటెస్ట్ పాయింట్. అది తీసుకోవాలి మన యాక్చువల్ లైఫ్ నుండి. ఓకే, ఇదే మీరు ఇంటెన్షనల్ గా చేసింది కదా, మీరు బై బర్త్ మీకు అదే కాబట్టి బై బర్త్ గా వచ్చింది. అండ్ యూ మేడ్ ఎ కెరియర్ అవుట్ ఆఫ్ ఇట్. యా, దట్స్ అమేజింగ్. అండ్ మెనీ ఆఫ్ సో మెనీ పీపుల్స్ అక్రాస్ ఆన్ మీ, కానీ వాళ్ళు డిఫరెంట్గా. ఎలా అంటే నేను వేరే రూమ్లో మాట్లాడుతుంటే సడన్లీగా అందరు పరిగెత్తుకొచ్చి చూస్తుంటారు ఎవరు మాట్లాడారు అని. అలాంటివి జరుగుతుంటాయి కాలేజ్లో. నా సీనియర్స్ నేను ఎప్పుడైనా క్లాస్లో అరుస్తూ మాట్లాడుతూ నవ్వుతూ మాట్లాడుతున్నప్పుడు పరిగెత్తుకుని వచ్చేసి డోర్ దగ్గర నిలబడి ఎవరు మాట్లాడింది ఇప్పుడు అని అడుగుతుంటారు. అప్పుడు ఇంకా నేను కాలేజ్లో అండ్ మెయిన్లీ ఎంబీబీఎస్ అక్కడ ఫుల్ ర్యాగింగ్ ఉంటుంది. అండ్ ఈ వాయిస్ వల్ల అక్కడ వాళ్ళు బాగా, అంటే నేను స్టార్టింగ్ వెళ్ళినప్పుడు మాట్లాడలేదు, ఎవరితో మాట్లాడలేదు. అంటే కనిపించగానే మొహం దించుకొని వాళ్ళు ఎంత చెప్పినా ఎంత మాట్లాడు అని చెప్పినా కూడా నేను మాట్లాడేవాడిని కాదు. కానీ వెళ్తూ 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 వాళ్ళకు కూడా నా వాయిస్ బాగా నచ్చింది. సో నా సీనియర్స్ చెప్పారు, లేదు నువ్వు సైకాట్రీ చేస్తే బెస్ట్ గా ఉంటుంది, పెద్ద ప్రాబ్లమే ఉండదు, ఎందుకంటే నీ వాయిస్ చాలా బాగుంటుంది కదా, స్మూత్నెస్ ఉంది మీ వాయిస్ చాలా బాగుంటుంది కదా, సో పేషెంట్ నేను బాగా హ్యాండిల్ చేయగలవా అని చెప్పారు. ఒక నా సీనియర్ ఉంటుంది తోట అని చెప్పింది. ఇందాక అక్కడ కైండ్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది హైదరాబాద్ కర్ణాటక వాళ్ళకైనా, ఎందుకని అక్కడ అంటే కొంచెం అండర్ డెవలప్డ్ ఏరియాసా ఏంటి? అండర్ డెవలప్డ్ ఏరియాస్. అండ్ దానికి స్వాతంత్రం అనే బ్యాక్ వర్డ్ ఆఫ్ స్టోరీ చూసుకుంటే స్వాతంత్రం లేట్ గా వచ్చి రాజులు కూడా లేట్ గా ఆ ప్లేస్ ని లీవ్ చేశారని చెప్పుకుంటారు. అవును. సో అలా అని అక్కడ అన్డెవలప్డ్ ఏరియాస్ అని గవర్నమెంట్ సపరేట్ గా రిజర్వేషన్ ఇచ్చింది ఆ ఏరియాస్ కి మాత్రమే. ఎన్ని ఏరియాస్ ఉంటాయి అవి? 5 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, 5 or 6 డిస్ట్రిక్ట్స్. రాయచూరు, బళ్ళారి, గుల్బర్గా, యాదగిరి, బీదర్. ఆల్సో మన హైదరాబాద్ కర్ణాటక పాలమూరు డిస్ట్రిక్ట్ ఏరియా. పాలమూరు డిస్ట్రిక్ట్ ఏరియా. ఏంటి రిజర్వేషన్ ఏంటి అంటే మీకు కైండ్ ఆఫ్ ఏమి ఇచ్చారు రిజర్వేషన్? రిజర్వేషన్ 371J కాలం అని ఇండియన్ కాన్స్టిట్యూషన్ వైజ్ ఆ వెనుకబడ్డ ఏరియాస్ కి మాత్రమే అక్కడ ఉండే పీపుల్స్ అండ్ వాళ్ళు అక్కడ మాత్రం చదివి ఉంటే మాత్రమే వాళ్ళకు ఎడ్యుకేషన్ వైజ్ కానీ జాబ్స్ వైజ్ కానీ అది వర్కౌట్ అవుతుంది. సర్టిఫైడ్. ఓకే, మీరు ఎంట్రన్స్ రాసినప్పుడు ప్రిఫరెన్స్ మీకు ఉంటుంది? ఎంట్రన్స్ రాసిన
ప్రిఫరెన్స్ ఉంటుంది. ఏదైనా జాబ్ అప్లికేషన్ వేసినా Hmm. అది జాబ్ వచ్చిన తర్వాత కూడా సెలక్షన్ లో అది బాగా ఆ useful ఏరియాలో ఉన్న వాళ్ళకి స్లైట్లీ ప్రిఫరెన్స్ ఉంటుంది, అవును. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. దట్స్ నైస్. మీ ఇంట్లో వాళ్ళు ఏమంటారు ఇప్పుడు? సైమల్టేనియస్లీ అది ఇది రెండు చూసుకుంటూ కొద్ది గొప్ప ఎర్నింగ్ యువర్ మనీ, పాకెట్ మనీ, ఎలాగో స్టైఫండ్ అవి వస్తాయి కదా, వస్తుందా స్టైఫండ్ వస్తుందా? స్టైఫండ్ నాకు రాదు, మేము అంటే కూరి బ్రాహ్మణ్. ఓకే ఓకే. సో మాకు ఎటువంటి గవర్నమెంట్ బెనిఫిట్స్ లేదు. ఇంతకు ముందేమో వచ్చింది, ఇప్పుడు రావట్లేదు. ఓకే. ఇంకా ఇంట్లో వాళ్ళు అంటారా, ఇంట్లో వాళ్ళందరూ సపోర్టివ్. ఇంకా నువ్వేమైనా చెయ్యి, చదువు చాలు అంటారు. ఇంకా కొన్నిసార్లు వాళ్ళకు కూడా తలనొప్పి వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు నేను స్టూడియోకి తీసుకెళ్ళమని అలర్ పెడుతూ ఉంటా ఇంట్లో ఉన్నప్పుడు. సో బయట ఉన్నప్పుడు నేనే వెళ్ళిపోతా. ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు నా హెల్త్ బాగాలేనప్పుడు ఇప్పుడు వెళ్ళి ఏం చెప్తావురా, అసలు నీ హెల్తే బాగాలేదు, భయం లేక అన్ని పనులు చేస్తున్నావు నువ్వు అని అమ్మ తిడుతూ ఉండను. ఇంకా పెద్దనాన్న కూడా అంతే సపోర్టివ్. మా పెద్దనాన్న అంటే అందరికీ భయం ఇంట్లో. ఇంట్లో అన్నం వండి ఫస్ట్ టేస్ట్ పెద్దనాన్న చూసిన తర్వాతే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అవుతుంది, ఎవరు తిన అవ్వదు. ఇంకా ఏదైనా కొంచెం మిస్టేక్ ఉన్నా అందరినీ ఎడాబడా వాయించేస్తారు. అంతే భయం, అంతే స్ట్రిక్టెడ్. ఎంతమంది మీరు సిబ్లింగ్స్? నాకు 2 sisters and 2 brothers. మధ్యలో మీరు లాస్ట్ నేను. అందరికన్నా లాస్ట్ నేనే. మా ఫ్యామిలీ అండ్ జనరేషన్ లో కూడా నేనే లాస్ట్, మా డాడ్స్ జనరేషన్ లో. ఓకే. సో అందుకే కొంచెం గారాబు. ఇంకా అంతే దెబ్బలు పడుతూ ఉంటాయి. ఎవరిని కొట్టనని దెబ్బలు కొట్టారు, దొరికింది అంటూ కొట్టారు. ఇంకా అంతే ఫుల్, చాలా అల్లరి. ఇంటికి 4 రోజులు అయితే 2 రోజులు దెబ్బలు తింటా, 2 రోజులు ఇంట్లో ఉంటా, మిగతా నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళిపోతా హాస్టల్కి. అదే ఇప్పుడు బయటకు వచ్చారు, మాట్లాడుతున్నారు, యూఆర్ పర్సూయింగ్ ఎవ్రీథింగ్. కానీ చిన్నప్పుడు అంత ఈజీ అయి ఉండదు కదా, స్కూల్ టైంలో మీకే అంత అవగాహన ఉండదు, ప్రపంచం మీద అవగాహన ఉండదు. అప్పుడు కోపింగ్ అప్ ఎవ్రీథింగ్ ఆన్ యువర్ ఓన్ అనేది కొంచెం కష్టంగా అయి ఉండాలి కదా ఖచ్చితంగా. స్కూల్లో కూడా కొంతమంది చూసేవాళ్ళు, మోస్ట్ ఆఫ్ అంతా నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, నా సిస్టర్స్, మా ఇంట్లో నుంచే చాలా మంది వెళ్ళేవారు. మా అత్తమ్మ వాళ్ళ కూతుళ్ళు, పిన్ని వాళ్ళ కూతుళ్ళు, ఇంకా బాబాయ్ వాళ్ళ పిల్లలు అందరూ, ఇంకా అందరూ వెళ్ళే వాళ్ళం కదా. వేరే వాళ్ళతో మేమెందుకు మాట్లాడతాం? బట్ క్లాస్ లో ఫ్రెండ్స్ కానీ ఫ్రెండ్స్ అంటారా, ఇంకా క్లాస్ లో ఫ్రెండ్స్ నార్మల్ గా ఉంటుంది, నార్మల్ అవన్నీ నార్మల్ గా చాలా జరిగాయి. అక్కడ కూడా కొన్ని ర్యాగింగ్స్ ఉన్నాయి. పీపుల్ వాయిస్ ని చూసి ఇందాక మీరు అన్నారు ఇంకేవేవో మాట్లాడారు అని, అప్పుడు హౌ డిడ్ యూ ఓవర్కమ్ దట్? ఇంకా రోజు వినే కథని మళ్ళీ మళ్ళీ వింటే ఏం ఫీల్ వస్తుంది? సో వాళ్ళు రోజు మాట్లాడుతూనే ఉంటారు. అంటే ఎప్పుడైనా బయటకు వెళ్ళి మీరు అనుకుంటున్న తప్పు చెప్తాం, వాళ్ళు జెండర్ గురించి మాట్లాడతారు, వాయిస్ ని జస్ట్ విని జెండర్ ని వాళ్ళే ఫిక్స్ చేసుకుంటారు. సో వీడది, సో ఇది అని. సో అది టోటలీ రాంగ్. మీరు చెప్పారా ఫస్ట్ బయటకు వెళ్ళి మీరు అనుకున్నట్టు కాదు, ఐఎమ్ స్ట్రైట్ అని? ఆఫ్ కోర్స్ చెప్పాను. ఇంకోసారి చెప్తే నేనే వచ్చి తంతాను కూడా చెప్తాను, ఇప్పటికీ చెప్తాను. నువ్వు అనిపించినంత నా వాయిస్ మోతుంటేనేమో, నేను మాత్రం అస్సలు కాదు, నా నోరు తెరిస్తే బండ బూతులే వచ్చేస్తాయి. సో నేను చాలా రూడు. మా ఇంట్లో నార్మల్ గా ఎవరు మాట్లాడరు, బట్ నేను బయటే చదువుకోవడం వలన మొత్తం బెంగళూరు ఏరియా. సో మీ ఇంటికి దగ్గర కాబట్టి బెంగళూరుకి వెళ్ళిపోయారా? లేదు, ఇంటికి దగ్గరేం కాదు, ఇంటికి సరౌండ్ 500 kilometers. ఇంటి నుండి కూడా 500 kilometers కూడా 500 kilometers. ఓకే. ఇక్కడ ఉండడం ఎందుకని, సో పెద్దనాన్ని అక్కడికి పంపించేశారు, అక్కడే చదువుకున్నాను. బై ఇక్కడ ఉంటే మీకు డబ్బింగ్ స్టడీస్ అంతా సైమల్టేనియస్ గా అయిపోద్ది కదా ఈజీగా. ఇప్పుడు నేను వర్క్ ఉంటే అక్కడి నుంచి మళ్ళీ ట్రావెల్ చేసి రావాలి. చెప్పాను కదా 371 కాలం, అక్కడ చదివితే మాత్రమే జాబ్స్ ప్రిఫర్డ్ గా ఉంటాయి. సో దీన్ని నేను ఫ్యూచర్ అనుకోలేను కదా, ఫ్యూచర్ గా కూడా తీసుకోలేదు డబ్బింగ్ ని. ఇంకో వాళ్ళేదో ఇంట్రెస్ట్ కొద్దీ తిను చేస్తున్నాడని వాళ్ళు అప్పుడు చిన్నప్పుడు నేర్పించారే తప్ప దీంట్లోనే ఫ్యూచర్ ఉందని మాత్రం నేర్పించలేదు. సాయి పల్లవి గారికి తెలుసా మీరే డబ్బింగ్ చెప్తున్నారని? అంటే కొన్ని వాటికి తెలుసు, ఎందుకంటే నేను కన్నడలో చెప్తుంటా కదా, అలా తెలుసు. తను విరాట పర్వం మూవీ టైంలో తను మీట్ అయ్యే ఛాన్స్ కూడా దొరికింది. బట్ అప్పుడే నా సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉండడం వలన కలవలేకపోయా. ఇంకా మేబీ కలుస్తాను ఫ్యూచర్ లో డెఫినెట్ గా. కానీ మాట్లాడారు ఎప్పుడైనా కాల్ లో అయినా? అలా ఏం లేదు, తెలుసా మీరే చెప్తున్నారని ఆవిడకి? కొంతమంది చెప్తారు కదా, సౌండ్ ఇంజనీర్స్ కానీ లైక్ ప్రొడ్యూసర్స్ కానీ డబ్బింగ్ టైంలో, కన్నడ డబ్బింగ్స్ టైంలో, తన కన్నడ డబ్బింగ్ అంటే గార్గి టైంలో తనే వచ్చి చెప్పుకుంది. అప్పుడు తనకే మా కన్నడ ఆర్జేస్ అందరూ సపోర్ట్ చేసి తనకి చెప్పించారు. ఇంకా అదొకటి జరిగింది. అప్పుడు నేను చెప్పలేదు, అప్పుడు కూడా నాకు ఎగ్జామ్స్ ఉండడం వల్ల. ఇంకా తనకు మేబీ తెలిసి ఉండొచ్చు నేను చెప్తున్నానని, ఎస్పెషల్లీ కన్నడ అండ్ తమిళ్లో.
అలా జరుగుతాయి. తనకు ఒకటే కాకుండా వేరే హీరోయిన్స్ నుంచి ఒక రెస్పాన్స్ వచ్చింది, ఓకే బాగా చెప్పారు, ఎవరు చెప్పారు అని. ఎవరు అంటే కొన్నిసార్లు అబ్బాయి చెప్పాడని చెప్పలేదంట, సో అది అని ఒక పర్సన్ చెప్పారంట. నేను చెప్పాలనుకోవట్లేదు, బట్ కాంప్లిమెంటరీ మాత్రం చాలా బాగా చేశారు అని చెప్పారంట. బాగా చేశారు ఎవరు ఆ అమ్మాయి అంటే, సో 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 ఇలా అది అని ఒక ఆర్టిస్ట్ చెప్పారు అని చెప్పారంట. నన్ను ఆర్టిస్ట్ గాని గుర్తిస్తే చాలు, ఇంకా అదేగా గుర్తించకపోయినా సరే. సాయి పల్లవి గారికి ఫస్ట్ చెప్పిన మూవీ ఏదైనా చెప్తారా దాని నుండి? యా, డెఫినెట్ గా చెప్తాను. అండ్ ఫిదా ఉంది చూసారా, అందరూ ఫిదా అయిపోతారు తనకి. నేను కూడా ఎప్పుడో ఫిదా అయిపోయాను, ఇప్పటికీ ఫిదాలోనే ఉన్నాను, అక్కడే ఉండిపోతాను ఇదికపోయినా కూడా. పబ్లిక్ లో వచ్చే మల్టీ టాస్క్ ఏంటంటే ఇన్ని రోజులు అన్ని లాంగ్వేజ్ లో సాయి పల్లవి గారి డబ్బింగ్ చెప్పుకుంటున్నారని. అది అన్ని లాంగ్వేజ్ లో ఆమె చెప్పుకోవట్లేదు, కానీ తెలుగులో కొన్ని మూవీస్ కి చెప్పుకున్నారు ఓన్ గా. కానీ ఆమె వాయిస్ టూ యూనిక్, కానీ తన వాయిస్ కి నా వాయిస్ 99% మ్యాచ్ అవ్వడం, అదొక సపరేట్ అమేజింగ్ యూనిక్ అంటారు చాలా మంది. దాంట్లో నేను ఫస్ట్ ఫిదాకి ట్రాక్ డబ్బింగ్ చెప్పాను. ఆల్సో ట్రాక్ డబ్బింగ్ కి నార్మల్ డబ్బింగ్ కి డిఫరెన్స్ ఏంటి? ట్రాక్ డబ్బింగ్ అంటే మూవీ షూట్ అయిన తర్వాత ఒక ఐడియాఫికేషన్స్ కి, అంటే కైండ్ ఆఫ్ బ్లూ ప్రింట్ లాగా మీది చూసుకొని వాళ్ళు అక్కడెక్కడ చెప్తారు. రఫ్ డబ్బింగ్ అనుకోవచ్చు, రఫ్ ఎడిటింగ్ లేదు, రఫ్ డబ్బింగ్ ఇదంతా ఫైనల్ కాదు కదా. ట్రాక్ డబ్బింగ్ ఇస్ నాట్ ఫైనల్. కొన్నిసార్లు ఏమవుతుందంటే మేము చెప్పిందే ఫైనల్ చేస్తారు కొన్ని ప్రాజెక్ట్స్ లో. అలాంటి ప్రాజెక్ట్స్ చాలా జరిగాయి, తెలుగులో కూడా చాలా జరిగాయి. కన్నడలో అయితే అలాంటివి రఫ్ డబ్బింగ్స్ ఏం పెట్టుకోరు, ఎందుకంటే డైరెక్ట్ గా పెట్టేసుకుంటారు, ఓకే నీ వాయిస్ బాగుంది కదా అని. సో ఇప్పుడు మీరు ట్రాక్ డబ్బింగ్ చెప్తే ఆ డబ్బింగ్ ని చూసి సాయి పల్లవి గారి వాయిస్ యాడ్ చేయొచ్చు, లేకపోతే మీ డబ్బింగ్ మా డబ్బింగ్ ఫైనల్ చేయొచ్చు. ఇక్కడ స్పెషల్ థింగ్ ఏంటంటే నేను సాయి పల్లవి గారికి మాత్రమే చెప్పట్లేదు, చిన్మయ్ గారు డబ్బింగ్ చెప్పిన సమంత టోటల్ మూవీస్ కి, ఇంకా వేరే హీరోయిన్స్ కి చిన్మయ్ గారు చెప్పేవన్నీ నేను కన్నడలో నేనే తీసుకుంటాను. సమంతకి చెప్పారా? సమంతకి నేను మీరు ఇంతకు ముందు చెప్పారు కదా ఏ మనిషికి మజిలీయో అని, దాంట్లో మజిలీలో నేను కన్నడలో చెప్పాను. ఓ బేబీకి చెప్పాను. లైక్ మన గోదావరి స్లాంగ్ ఎలా ఉంటుందో అక్కడ మేము నార్త్ కర్ణాటక స్లాంగ్ యూస్ చేసాం. అంటే మన గోదావరి స్లాంగ్ ఎంత ఎటకారంగా అంత మమకారంగా ఉంటుంది, అలాగే కర్ణాటకకు వచ్చేసరికి నార్త్ కర్ణాటక లాంగ్వేజ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది నార్మల్ కన్నడ కన్నా. సో అది ఓ బేబీ మూవీది కూడా ఒకసారి చూసుకున్నాం. నార్త్ కర్ణాటక అంటే ఉడిపి అదా? లేదు, అవన్నీ సౌత్ కర్ణాటక. ఓకే. సౌత్ కర్ణాటక లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే కన్నడకు వచ్చేసేసరికి మన హైదరాబాద్ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది స్మూత్ గా, ఏం చేస్తున్నారు, ఫోన్ చేసావా, అది హైదరాబాద్ కాదు, మన హైదరాబాద్ అంత స్మూత్ ఉండదు, నార్మల్ గా అంటే నార్మల్ న్యూట్రల్ తెలుగు, విజయవాడ అక్కడి నుంచి అలా ఉంటుంది. అవును, ఇలా ఉంటుంది. మన నార్త్ కి వచ్చేస్తే సౌత్ కి వచ్చేస్తే నార్మల్ గా అక్కడికి ఎలా కన్నడలో ఎలా ఉంటుందంటే ಏನುಂಡೆ ಇನ್ನ ಉಂಡಿಲ್ಲ ನೀ ಏ ಬಹಳ ಟೈಮ್ ಆಯ್ತು ಕಣ ಬಾ ಉಣ್ಣೋಣ ಯಾಕೋ ಅಷ್ಟ್ ಮಬ್ಬಾಗಿದ್ದಿ. ఇది కన్నడ మిక్స్డ్ లా ఉంది, ఉత్తర కన్నడ కాదు కదా, ఉత్తర కర్ణాటక ఇది. ఇది దీనికి వచ్చేసి ಏನು ಊಟ ಮಾಡಿದ್ಯಾ, ಇಷ್ಟು ಲೇಟ್ ಆಗಿದೆ ಕಣೋ, ಇನ್ನ ಊಟ ಮಾಡಿಲ್ವಾ, ఇది బెంగళూరు కన్నడ. ఇది బెంగళూరు ಕನ್ನಡ. ಮ್ಯಾಂಗ್ಳೂರ್ ಕನ್ನಡಕ್ಕೆ వచ్చేసి ಯಾಕ್ಲಾ ಅಷ್ಟು ಡಲ್ ಆಗಿದೆ ನೋಡು, ಮುಖ ಎಲ್ಲ ಯಾಂಗ್ ಹೋಗಿದೆ, ಬಾರು ಕಣೋ ಊಟ ಮಾಡೋಣ, ಊಟ ಮಾಡ್ಬಿಟ್ಮೇಲೆ ಎಲ್ಲ ಮಾತಾಡೋಣ. సో ఇది మా కన్నడ లాంగ్వేజ్. మనకు ఆంధ్రకి వచ్చేసరికి తెలంగాణ ఏంది ఇంకా తినలేదా, టైం ఎంత అవుతుంది ఎరకనా నీకు, వెళ్ళి మూసుకో నేను, ఆయన మొహం చూడు ఎట్లా మాడిపోయిందో నల్లగా అని. అలా మన ఆంధ్ర ఆయన కడప డిస్ట్రిక్ట్ వస్తే ఏమ్రా ఇంకా తినండలేవా, ఎంత ఏలయింది, ఒకసారి టైం చూడిపో, మీ అమ్మ సంకటి చేసింది అది పోయి తిను. సో ఇది మన అక్కడిది. మన నార్మల్ గా విజయవాడ స్లాంగ్ అవన్నీ డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇలా జరుగుతుంది. ఇంకా అదే సమంత గారికి ఓ బేబీ మూవీ నేను కన్నడలో నార్త్ కర్ణాటక స్లాంగ్ లో చెప్పా. అది నేను సమంత గారు చెప్పింది చెప్తాను ఒకసారి. క్షమించబ్బాయ్, ఆశ పెట్టి వెళ్ళిపోతున్నాను, ఎక్కడికి అని అడక్కు, చెప్పలేను ఎందుకు అని కూడా ఆలోచించుకు, తిరిగి రాలేను, ఏ కొద్ది రోజుల మన పరిచయానికి ఏ పేరు పెట్టొద్దు, ఇదొక అందమైన అనుభవం అంతే. ఎప్పుడైనా నేను గుర్తొస్తే మాత్రం
చిన్న నవ్వు రావాలి నీకు, నువ్వు నవ్వితే చాలా బాగుంటావు, నాకు ఇష్టం, ఇట్లు నీ స్వాతి. అదొకటి. ఇంకోటి, ఏంట్రా చంటిగా సిగరెట్ తాగుతున్నావా, నీ బండ సచ్చినోడా, నీ వయసు ఎంత, నువ్వెంత, సిగరెట్లు మందు ఎలా తాగుతున్నావురా, ఇంట్లో మీ అమ్మ నాన్నకు తెలీదా, నీ దుంపతేగా. కొంచెం వాయిస్ మాడ్యులేషన్ పెంచండి, కొంచెం లోగా ఉన్నట్టుంది వాయిస్, అంటే వాల్యూమ్ పెంచండి. వాల్యూమ్ ఓకే. ఏటి యాలకోలమా, ఏట్రా సంటిగా, ఏటి నీకు ఎటకరమా, ఏమా అనసూయ వయసు ఎంత, నేను 60కి తక్కువ ఎంత అని అడగలేదు, 60కి పైగా ఎంత అని అడిగాను. అదేనా మీ అబ్బాయి అమెరికాలో టాయిలెట్లు కడుగుతుంటాడే, ఏట్రా చంటి నువ్వేనా చెప్పావు, నాకు చంటి గారు చెప్పారులేండి అని చెప్తుంది. సో అదొకటి ఉంటుంది. ఒక సీన్లో వచ్చేసి, ఏంటా బడుద్దాయ్, అమ్మాయిలు కావాలా, నడిరాత్రి అమ్మాయిలతో పాటు వెంట పడతావా, ఇది ఇచ్చి కొడతాను, ఏమనుకున్నావు, ఈ చుట్టుపక్కల మా బంధువులు ఉంటారు, వాళ్ళు వీళ్ళు చూస్తే నేను డైరెక్ట్గా కాటికే పంపిస్తారు, ఏమనుకున్నావు, బండ సచ్చినోడా, అమ్మాయిలు కనిపిస్తే చాలు ఆడవాళ్ళు కనిపించేస్తారు చెప్తుంది. కానీ దాంట్లో శామ్ చిన్మయ్ గారు చాలా పాప్గా చెప్పారు. అందులో శామ్ యాక్టింగ్ కూడా ఫెంటాస్టిక్. ఆ మూవీ నేను చూసినప్పుడల్లా నాలో నేను ఒక పూనకాలు వచ్చేస్తాయి, నేను కూడా అలాగే మాట్లాడుతూ ఉంటా. కాలేజ్లోకి వచ్చేసి, ఇటు కూల్ ఎక్కలేదు ఇంకా వాటర్, ఇటు యాలకోలమా, ఇటు గోదావరి అంటే అంత తక్కువ, లైక్ అలా మా క్యాంటీన్ లో చెప్తూ ఉంటా, వాళ్ళకి ఎవరికి తెలుగు రాదు. అప్పుడు అడుగుతా, ఏటి కూల్ ఎక్కలేదు ఇంకా వాటర్, వాళ్ళకి ప్రొనౌన్స్ చేయడం చాలా కష్టం అవుతుంది. అవును. ఇంకా శామ్ది వచ్చేసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు అని బాబులే నేర్పుతారా ఏంటి, మా వంతు మాకుంటాయి. చిన్నాడా కోపం కూడా చాలా ముద్దుకుంది, చూడు ఎంత హైట్ అయిపోయామో, ముక్కు కూడా ఎర్రపడింది, కలర్ఫుల్ షర్ట్ వేసుకుంటే హత్తిరిపోయేవాడివి, నేను హట్టు బుంగ ముద్దు పెట్టుకున్నాను అని చెప్తుంది. అండ్ చిన్నాడా మనకు కూడా ఇలా కొబ్బరి తోటలో చేసుకుందామా పెళ్ళి, ఏం చక్క ఆ వర్షంలో తడుస్తూ ఏమంటావు అని. శామ్ది, నేను శామ్ కి చాలా పెద్ద ఫ్యాన్. తన యాక్టింగ్ కి. కలిసారు ఎప్పుడైనా? ఎప్పుడు కలవలేదు, అలా కలిసే ఛాన్స్ వస్తే మీ నుంచే జరగాలి. షూర్. ఈ వీడియో తర్వాత మేబీ ఈ వీడియో తన దాకా రీచ్ అయ్యి షీ మైట్ కాల్ యూ. డెఫినెట్ గా. అంతకన్నా నాకు అదృష్టం ఏది ఉండదు. ఇంకా మిమ్మల్ని కూడా నేను ఎప్పటికీ మర్చిపోలేను, ఎందుకంటే నేను శామ్ కి చాలా పెద్ద ఫ్యాన్. అలా నేను ఓన్లీ సాయి పల్లవికే చెప్తారేమో అనుకున్నాను, ఎందుకంటే తనకి యాప్ట్ సెట్ అయింది. బట్ మీరు సమంతది కూడా చాలా బాగుంది. సమంత కూడా చెప్తున్నాను. అండ్ అవికా గౌర్, థ్యాంక్ యూ మూవీ బ్రో చెప్పారా? రేపు రాఖీ కదా, సో థ్యాంక్ యూ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది. అభి ఎవరమ్మా ఇక్కడ, అభి చేయి చాపు, చేయి చాపు, నేను చెప్పాను కదా రాఖీ కట్టాను, డబ్బులు ఇవ్వు. నేను లక్షలు అడిగానా కోట్లు అడిగానా, నీ దగ్గర ఎంత ఉందో అంత ఇవ్వు చాలు. ఇప్పుడు నేను రాఖీ కట్టాను, ఇప్పుడు నేను చెల్లెల్ని, నువ్వు సంతోష్ని కూడా కొట్టకూడదు, ఎందుకంటే వాడు నా అన్నయ్య, ఇప్పుడు నువ్వు కూడా అన్నయ్య, నేను చెప్పిన మాట వినాలి అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా లాస్ట్ సీన్ లోకి వచ్చేసి, లాస్ట్ లో ఒక ఫైనల్ సీన్ ఉంటుంది తంది, చాలా చిన్న మూవీ, తన క్యారెక్టర్కి వచ్చేసి అందులో లాస్ట్ ఒక సీన్ లో ఏడుస్తూ చెప్తుంది, ఎక్కడికి వెళ్ళిపోయావు ఎన్ని రోజులు, ఒక్కసారి రాఖీ కడితే లైఫ్ లాంగ్ చెల్లివన్నావు, ఒక్క మాట చెప్పకుండా వెళ్ళిపోయావు, నీకు కూడా ఒక చెల్లెలు ఉందని, తను ఎదురు చూస్తుందని ఒక్కసారి నా ఆలోచించావా, ఒక్కసారి గుర్తొచ్చానా అని చెప్తుంది. నైస్, భలే చెప్పారు. ఇంకా పేపర్ బాయ్ మూవీస్కి వచ్చేసి, పేపర్ బాయ్ మూవీ నేను కన్నడలో చెప్పా, తమిళ్లో కూడా చెప్పా, తెలుగులో ట్రాక్ చెప్తాను తనకి, లైక్ రియా సుమన్. ఏం ఆలోచిస్తున్నారు నాన్న, ఈరోజు సదాశివరావు అంకుల్ వాళ్ళ ఇంట్లో గీత లేదు, ఇక్కడ మన ఇంట్లో నేనున్నాను, ఆ గదిలో మీరు, ఈ గదిలో నేను, అంతే నాన్న, ఇంకేవీ లేదు. ఎప్పుడు మీరు చెప్తుంటారు కదా నాన్న, మనం చిన్నప్పుడు దసరాకి గద్వాల్ వెళ్తే కనురెప్ప వరకు కనిపించే పొలాలు మొత్తం మనమని చెప్పేవాడు, కానీ ఇప్పుడు వెళ్తే కనులతో ఎక్కడుందని కూడా సైకిల్ చేసి చెప్పగలరా,
మనతో ఎంత ఉన్నదన్నది ముఖ్యం కాదు నాన్న, మనతో ఎవరున్నారన్నది ముఖ్యం. అదే చెప్తుంది. తనది రియా సుమన్ గారిది తెలుగులో వచ్చేవని వాళ్ళవి సింక్ మూవీస్ రియా సుమన్ది. అండ్ నేను తనకి తమిళ్లో చెప్పాను, కనులు కనులు దోచేవటే. అండ్ ఆల్సో ఇంకోటి స్పెషల్ గా చూసుకుంటే ఒక మూవీ కన్నడలో చెప్తారా? కన్నడలో బేబీ చెప్పాను కదా, ಹೊಟ್ಟೆ ಮಾರಿ ಹೋಯ್ದು ಮಾರಿ ಹಂಗಾದ್ ನೋಡು, ಈಗ್ಲೇ ಸಿಗರೇಟ್ ಕುಡಿಯಕುಂಟಿ ಮಾರಿ ಮೇಲೆ ಒಂದ್ಬಿಡ್ತೀನಿ. ಹೆಂಗಾದೋ ಮಯ್ಯಿ, ನಿಮ್ಮ ಅಪ್ಪ ಅಮ್ಮ ಏನು ಅನ್ನಲ್ವಾ? ಹಾ ನೋಡು ಚಂಟಿ, ಆದ್ರೂ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿದೆ. ನಮ್ಮ ಕ್ಯಾಂಟೀನಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಕೆಲಸ ಮಾಡ್ತಾರೆ ಅಲ್ವಾ? ಯಾವತ್ತೋ ಒಂದಿನ ನಾವೂ ಅಲ್ಲಿ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕಾಗಿತ್ತು. లైక్ తను అలా చెప్తుంది. తను కన్నడ అది డిఫరెంట్ గా ఉంటుంది, ఎందుకంటే విజువలైజేషన్ చూసి చెప్పడం తెలుగు కన్నా చాలా డిఫరెంట్ గా ఉంటుంది కదా. అండ్ నేను అనౌన్స్మెంట్ అండ్ టెలికాలింగ్ కి కూడా చెప్పాను. రైల్వే అనౌన్స్మెంట్, టెలికాలింగ్ ఆఫ్టర్ కరోనాకు ముందు చెప్పాను అనౌన్స్మెంట్స్. రైల్వే అనౌన్స్మెంట్ చెప్పారా? సప్త సాగరాలు దాటి అని ఒక మూవీ ఉంది చూసారా? మనకు తెలుగులో వచ్చేసి ఆజే మహతి గారు చెప్పారు. తన వాయిస్ కి నేను అప్పుడు పడిపోయాను, దాన్ని నేను కన్నడలో ట్రాక్ డబ్బింగ్ చెప్పాను. అదే సేమ్ నేను కన్నడ అండ్ తెలుగులో చెప్తాను రెండు. గాడిదా, మొన్న ఎంత మంచి కళ వచ్చిందో తెలుసా? మా ఊరి పక్కన సముద్రం ఉంది తెలుసా? ఆ అలల శబ్దం వింటుంటే నాకు గట్టిగా పాడాలనిపిస్తోంది. మనం కూడా ఇక్కడ ఒక చిన్న ఇల్లు కట్టుకుందామా? ఏం చక్క, నీకెప్పుడు చెప్పలేదు కానీ ఎప్పుడు చెప్తున్నాను, నా సముద్రాన్ని వినువు అని చెప్తుంది. అదొకటి. ఇంకా నువ్వు నవ్వి చాలా రోజులు అవుతుంది, అందుకే ముందుగా నీకు జోక్ చెప్తాను. ఒక చెరువులో ఏనుగు స్నానం చేస్తూ ఉంటే అక్కడికి వచ్చి ఏనుగు బయటికి రా అని గట్టిగా అరుస్తుందంట. అప్పుడు ఆ ఏనుగు బయటకు వచ్చి ఏంటి అని అడిగితే, నా చెడ్డీ వేసుకున్నావేమో చెక్ చేయడానికి పిలిచానని చెప్పిందంట. నాకు తెలుసు నీకు అక్కడ ఉండడం చాలా కష్టంగా ఉంటుంది, నాకు కూడా ఇక్కడ చాలా కష్టంగా ఉంది. నువ్వేం భయపడకు, నీకోసం నేనున్నాను. నువ్వు ఈ సంవత్సరం వచ్చినా, వచ్చే ఏడాది వచ్చినా, 5 ఏళ్ల తర్వాత వచ్చినా, 10 ఏళ్ల తర్వాత వచ్చినా నీకోసం నేను వెయిట్ చేస్తాను అని చెప్తుంది. ಆಲ್ಸೋ ಕನ್ನಡలో వచ్చేసి ಕತ್ತೆ ಮೊನ್ನೆ ಎಷ್ಟು ಒಳ್ಳೆ ಕನಸು ಬಿದ್ದಿತ್ತು ಗೊತ್ತಾ ನಮ್ಮೂರ್ ಪಕ್ಕದಲ್ಲಿ ಸಮುದ್ರ ಇದೆ ಗೊತ್ತಾ? ಅಲೆಗಳ ಸದ್ದು ಕೇಳ್ತಾ ಇದ್ರೆ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಅನ್ಸ್ತಿದೆ ಗೊತ್ತಾ? ನಂಗೂ ಗಟ್ಟಿಯಾಗಿ ಹಾಡ್ಬೇಕಂತ ಅನ್ಸ್ತಿದೆ. ನಾವು ಇಲ್ಲಿ ಒಂದು ಪುಟ್ಟ ಮನೆ ಕಟ್ಕೊಂಡು ಇಟ್ಬಿಡೋಣವಾ? ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ಇನ್ನೊಂದು ವಿಷಯ ಗೊತ್ತಾ ಆ ಸಮುದ್ರದ ಅಲೆಗಳ ತೀರದಲ್ಲಿ ನಿನ್ ಕೈ ಹಿಡ್ಕೊಂಡು ಸುಸ್ತಾಗುವವರೆಗೂ ನಡಿಬೇಕು ಅಂತ ಆಸೆ ಉಂಟು. ನನ್ನ ಹಾಡು ಕೇಳಿ ನೀನ್ ತುಂಬಾ ದಿನ ಆಗಿದೆ ಅನ್ಸುತ್ತೆ, ಹಾಗಾಗಿ ಮುಂಚೆ ನಿನ್ಗೊಂದು ಹಾಡು ಹೇಳ್ತೀನಿ. ಓಕೆ? ನಿನ್ಗೊಂದು ವಿಷಯ ಗೊತ್ತಾ? ಈಗ ಹಾಡನ್ನೂ ಹಾಡ್ತಾ ಇದ್ದೀನಿ, ಮುಂಚಿತವಾಗಿ ನಿನ್ಗೊಂದು ಹಾಡು ಹೇಳ್ತೀನಿ. ఓకే? ఒక రైల్వే స్టేషన్ సీన్ లో తను పరిగెడుతూ చెప్తుంది ఒక సీన్ ఫిదాలో. బాడుకో బల్సిందారా బుక్కలు ఇరగొడతా నకరాలా? నాన్నకు నచ్చిండు, పెళ్లికి లేట్ అవుతుంది, ఎప్పటికీ అయినా చేసుకునేదే. ఇసటి బక్వా స్టోరీలు చెప్పకే బాబు ప్లీజ్, మంచిగా నచ్చితేనే చెప్పు. నాన్న ఇట్లే చెప్పినా, ఇదే అడిగినా, నువ్వు నేను ఒకే తీరు అడిగిన కదే చెప్పు. ఏంది నాన్న ఎప్పుడు అమ్మాయిలు ఇవ్వాలన్నా? ఇది ఎవరు తెచ్చారు కానీ చాలా పెద్ద మోసం, డోకా. పోవే వెళ్ళిపో, ఇక నాన్న నేను అంతే, నువ్వు కూడాలే అని చెప్తుంది. మంచిగా యాద్ చేసినావు, మా ఊరు మల్లన్న గుడి మస్తుంటది, చూస్తావా? కానీ పొద్దుగల 3 గంటలకు లేవాలి, అవుతుందో మేము ఊరికోళ్ళకు. కన్య స్నానం, తల స్నానం, పంచగొట్టుకోవాలి అని మన తిరుపతి లెక్క. నేను ఇస్తా, పొద్దున జామునలు ఇవ్వాలి కదా, పోయి పడుకో అని ఒకటి ఉంటుంది. ఇంకా ఫైనల్ గా ఒక సీన్ లో ఏడుస్తూ ఇది మీ ఫైనల్ అయిందా? మీరు చెప్పిన ట్రాక్ ది ఫైనల్? కొన్ని ట్రాక్స్ ఉన్నాయి దాంట్లో. అవునా? అండ్ ఆల్సో ఇంకా ఒక ఏడ్చే సీన్ ఉంటుంది, ఏడుస్తూ చెప్తుంది, నాకు ఇక్కడ చాలా బెంగగా ఉంది, పంపించేయండి, నాకు నాన్న మీద బెంగ అవుతుంది, నేను ఊరు వెళ్ళిపోతా, నాకు టికెట్లు బుక్ చేయండి ప్లీజ్, నేను వెళ్ళిపోతా అక్క అని ఏడుస్తుంది. ఇంకా ఫైనల్ గా ఒక సీన్ లో, ఏంటిరా నా కోసం వచ్చినవా, ఏంటి ఉంటావా, చాలా ఇబ్బంది పెట్టినా కదా, సారీ, నువ్వు నా 1 పీస్, నా మొగుడివి అని చెప్తుంది పరిగెడతాం. పర్ఫెక్ట్, అలాగే ఉంది తెలుసా. అలా విన్న వాళ్ళని అడగండి.
తను వింటున్నాడు కదా. శ్యామ్ సింగ్ రాయ్. చూడు శ్యామ్, ఒక గుడిలోని దేవదాసులు 25 మంది దేవదాసులు ఉంటే భారతదేశంలోని ఈ దేశంలో ఎన్ని గుడులు ఉన్నాయి, ఎంతమంది దేవదాసులుగా నలిగిపోతున్నారు వాళ్ళు, వాళ్ళ పిల్లల భవిష్యత్. మనం ఏదో ఒకటి చేయాలి శ్యామ్, మనం ఉన్నామని చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. టెలికాలింగ్ ది కూడా ఒకటి చెప్తాను. టెలికాలింగ్ రైల్వే అనౌన్స్మెంట్ ఇది. నేను చెప్పింది గద్వాల్ నుంచి కాచిగూడ. చెప్పండి. ప్రయాణికులకు విజ్ఞప్తి, ట్రైన్ నెంబర్ 104332 గద్వాల్ నుంచి కాచిగూడకు వెళ్ళవలసిన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్కు 4న రానుంది. ధన్యవాదములు. సో అది. అండ్ ఆల్సో టెలికాలర్కి వచ్చేసి आपके द्वारा डायल किया गया नंबर अभिव्यक्त क्षेत्र में है, थोड़ी समय बाद फिर कॉल करें. మీ ద్వారా డయల్ చేయబడ్డ నెంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది, కాసేపటి తర్వాత మళ్ళీ ప్రయత్నించండి. ನಿಮ್ಮ ಮೂಲಕ ಕರೆ ಮಾಡಲಾದ ಚಂದಾದಾರರು ಪ್ರಸ್ತುತ ಕಾರ್ಯನಿರತರಾಗಿದ್ದಾರೆ, ಸ್ವಲ್ಪ ಸಮಯದ ನಂತರ ಕರೆ ಮಾಡಿ. అమేజింగ్. యాడ్స్ కి చెప్పారా? యాడ్స్ కి, కమర్షియల్ యాడ్స్ కి చెప్పాను. ఏ యాడ్ కి చెప్పారు? లాట్స్ ఆఫ్ స్కందాంశు ఇన్ఫ్రా ప్రాజెక్ట్, శ్రీరంగనాథ రియల్ ఎస్టేట్, అండ్ ఆల్సో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ చెప్పండి. గుర్తుందా? గుర్తులేదు. అది ఖజానాది ఒకటి గుర్తుంది. అప్పుడు ఎన్టీఆర్ చేశారు. విధంగా వ్యత్యాసంగా అపురూపంగా అద్భుతంగా నిసనీసంగా నిశ్చయంగా ఖజానా ఖజానా. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. ఖజానాది పాడాను. ట్రాక్ అప్పుడు పాడాను. అంటే ఇప్పుడు ప్లే అవుతున్నది ఖజానా. ఇప్పుడు ప్లే అవుతుంది కాదు, లాస్ట్ ఒక 4 years బ్యాక్. ఇప్పుడు కన్నడలో నాదే ప్లే అవుతుంది. కన్నడలో మీ వాయిస్ ఖజానాకి. ఇప్పుడు తెలుగులో అయితే మీ వాయిస్ కాదు. లేదు, ఇంతకు ముందు అయ్యింది, ఇప్పుడు అవ్వట్లేదు. అది ఇప్పుడు వేరే వాళ్ళు చాలా మంది, చాలా వస్తున్నాయి. 1 కాదు 2 కాదు, ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్కటి డిఫరెంట్ గా ఇస్తున్నారు. కన్నడలో వచ్చే సాంగ్ ఏంటి? ఖజానా అది పాడండి. మీ సాంగ్ మీ వాయిస్ తో వచ్చేది. మా వాయిస్ తో వచ్చేది. విధవిధవు వ్యత్యాసవు అపురూపవు అద్భుతవు నిసనిసవు నిశ్చితవు ఖజానా ఖజానా. ఇప్పుడు మీదే వస్తుంది. ఇప్పుడు నాదే వస్తుంది. మా అమ్మకు చాలా థ్రిల్లింగ్ అది. ఇంతకు ముందు కథలో కొన్ని సీరియల్స్ కి చెప్పాను. కథలో రాజకుమారి అని, అండ్ జానకి కలగనలేదు. సో రీసెంట్ టైమ్ గా చెప్పినప్పుడు అమ్మకు ఆ సీరియల్స్ చాలా ఇష్టం. సో అందరికి చెప్పుకుంటుంటుంది మా అమ్మ. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ కి మీరు పాడారు కదా, దే పే యూ గుడ్, బాగానే పే చేస్తారా? యా, అంటే కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్స్ కి బాగానే వచ్చాయి. లైక్ 1.2 lakh అలా వచ్చాయి. ఖజానాకి ఎంత పే చేశారు? అవి చాలా తక్కువ, కానీ కమర్షియల్స్ కి చాలా వచ్చాయి. పర్ యాడ్ ఎంత వస్తుంది? పర్ యాడ్ కి వచ్చేసి మేబీ 20 or 25,000. 25,000 వాయిస్ కి. అలా నడుస్తుంది ఇప్పుడు. ఇప్పటికీ నేను మేబీ హైదరాబాద్ లో కూడా ఆపర్చునిటీస్ దొరుకుతాయి అనుకుంటున్నాను. దొరికితే బ్యాలెన్స్ చేస్తారు, రెండు బ్యాలెన్స్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఆద్య. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఐ విష్ యూ గ్రేట్ ఫ్యూచర్ ఇక్కడ అండ్ మీ పర్సూ చేస్తున్న మీ కెరియర్లో కూడా, ఐ మీన్ ఎడ్యుకేషన్లో కూడా. థ్యాంక్ యూ సో మచ్.